నాట్ ద మ్యాటర్ హియర్. ఇది ఇది చెప్పాలి సార్, ఇది కూడా చెప్పాలి సార్, ఎందుకంటే ఒక విష ప్రచారం జరుగుతోంది. యు ఆర్ మిస్అండర్స్టాండింగ్ వాట్ ఐఎమ్ సెయింగ్. దిట్టంలో మళ్ళీ చెప్తున్నాను, బాగా అర్థం, దిట్టంలో పలహారాలుతో పాటు ప్రసాదాలు, నైవేద్యం, భక్తులకు ఇచ్చేటటువంటి వ్యవహారాలు, భక్తులకి ఏ రకమైనటువంటి ప్రసాదం ఇవ్వాలనేది కూడా అందులో ఉంది. అవును, భగవంతుడికి ఇచ్చినటువంటి నైవేద్యంలో పెట్టే నైవేద్యంలో కాదు. మోర్ ఓవర్, కొండపైకి ఇటువంటి యాక్టివిటీ ఇంగ్రీడియంట్స్ కలిసి ఉన్నటువంటి పదార్థాలు నిషిద్ధం. మిత్రమా, బాగా అర్థం చేసుకో. ఇటువంటి ఇంగ్రీడియంట్స్ కలిసినటువంటి పదార్థాలు కొండ పైన ఉండటమే నిషిద్ధం. అవును, అటువంటిది అందులో కలిసిందా ఎందులో కలిసిందా అనేది పాయింట్ కాదు ఇక్కడ. నిషేధితమైనటువంటి పంది మాంసానికి సంబంధించినటువంటి నూనె, ఆవు మాంసానికో లేదంటే గొడ్డు మాంసానికి సంబంధించిన నూనె, చేప నూనె, ఇవి నిషేధం. కొండ మీద కోళ్లు పెంచకూడదు, కుక్కలు పెంచకూడదు. దీనికి ఒక రూల్ ఉంది. అవును, అంటే కోళ్లు పెంచకూడదు. నువ్వు కోసి తిన్నావా కాదు ఇక్కడ. కోళ్లను పెంచకూడదు, కుక్కలు ఉండకూడదు, మధ్య మాంసాదాలు పైకి వెళ్ళకూడదు, రైట్, స్మోకింగ్ చేయకూడదు. ఆడవాళ్ళు దర్శనానికి కుటుంబ సమేతంగా వెళితే ఆడవాళ్ళు దర్శనానికి కొండ మీద ఉన్నంతసేపు, మళ్ళీ చెప్తున్నా, కొండ మీద ఉన్నంతసేపు వాళ్ళు తలలో పూలు పెట్టుకోకూడదు. ఎందుకంటే 7 అంటే సింహాచలాలకు 7 కొండల్లో లభించేటువంటి ఫల పుష్పాదులు భగవంతుడికి అర్పితం. ఓకే, మనుషులకు కాదండి. ఇంత నియమ నిష్ఠలు ఉన్నటువంటి ఆ కొండ యొక్క ప్రాముఖ్యతను అందులో కలిసిందా ఇందులో కలిసిందా, అందులో కలవలేదు కదా, దట్ ఈస్ నాట్ ద పాయింట్ హియర్. ఓకే, శేషాచలంలోకి వెళ్ళకూడదు, ఓకే, ఉండలేవు, ఉండకూడదు, దట్ ఈస్ ద రూల్. రైట్ విజయసాగర్ గారు. మనతోటి మరొక గెస్ట్ కూడా జాయిన్ అయ్యారు, శ్యామ్ సుందర్ గారు. శ్యామ్ సుందర్ గారు నమస్కారం అండి. శ్యామ్ సుందర్ వరయోగి గారు నమస్కారం, జాయిన్ అయినందుకు. నమస్తే అండి సార్. అంటే ఇక్కడ ఓవరాల్ గా కాన్సెప్ట్ ఏదైతే జరిగిందో మీరు చూశారు, అలాగే విద్యాసాగర్ గారు చెప్పింది విన్నారు. ముఖ్యమంత్రి గారు, మాజీ ముఖ్యమంత్రి వేసినటువంటి ట్వీట్ ని మనం చూసాం. అలాగే వాళ్ళు ఇచ్చినటువంటి పిలుపు, శనివారం రోజున పూజలు పునస్కారాల్లో ప్రజలు పాల్గొనాలి, పవిత్రతను దెబ్బతీయకుండా ఇచ్చేయాలి అని ఒకటి అన్నారు. అలాగే సిబిఐ ఎంక్వైరీ కావాలి దీని మీద, మాకు సిట్ వద్దు, ముఖ్యమంత్రి వేసినటువంటి సిట్ ఏపీ పోలీసులో మళ్ళీ మాకు వద్దు. అంటే మన రాష్ట్రంలో మన ప్రజల ట్యాక్సులతో జీతాలు తీసుకుని మన కోసం పనిచేసేటువంటి అధికారులు మాకొద్దు, మాకు బయట వాళ్ళకి కావాలంటే ఇదొకటి చెప్పారు. అలాగే ఆవులదే తప్పు అంటే ఇలా రకరకాలుగా ఏమనుకోవాలి, వీళ్ళ మానసిక స్థితి ఎలా ఉందనుకోవాలి, ప్రజల్ని ఏం చేద్దాం అనుకుంటున్నారు వీళ్ళు? ఫస్ట్ జగన్ గారు ఇచ్చినటువంటి పిలుపు పైన మాట్లాడదామండి. ముందు శనివారం పూజల గురించి. ఈ ప్రాయశ్చిత్త పూజలు అనేవి ఇప్పుడు కాదు చేయాల్సింది వీళ్ళు. అసలు ఇలాంటి పరిస్థితే వచ్చేది కాదు ఒకవేళ వైవి సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డి లాంటి వాళ్ళను అక్కడ నియమించకపోయి ఉంటే. అసలు ప్రాయశ్చిత్త పూజ ఎప్పుడు చేయాల్సింది అంటే రథం కాలిపోయిన రోజు అప్పుడు చేయాల్సింది. విజయవాడ దుర్గమ్మ వారి సింహాలు మాయమైన రోజు చేయాల్సింది. శ్రీశైలంలో ప్రసాదంలో మాంసం ముక్క, ఎముక ముక్క వచ్చిన రోజు చేయాల్సింది. అవన్నిటి పాపాలు పండాయి ఇప్పుడు. అప్పుడు అధికారంలో ఉన్నామనేటువంటి మతంతో అహంకారం, హిందువులు ఎవరు ఏం చేసినా పట్టించుకోరులే, అంత చారిత్రాత్మకమైన రథం కాలిపోయినా ఎవరు స్పందించలేదు, అమ్మవారి సింహాలు మాయమైనా ఏమనలేదు, కాబట్టి ఏం చేసినా నడుస్తుంది అనే ఒక ధీమాలోకి వెళ్ళిపోయారు, అహంకారంలో. అసలు ఆయన ఎంత అపవిత్రం చేశారంటేనంటే, అన్య మతస్థులు ఎవరు కూడా తిరుమలకు వెళ్ళాలి అంటేనంటే అక్కడ హిందూ మత విశ్వాసాల పైన నాకు గౌరవం ఉంది అని డిక్లరేషన్ ఇచ్చి పోవాలి. కరెక్ట్. రెండోది, భగవంతుడికి పట్టు వస్త్రాలు సమర్పించాలంటే పుణ్య దంపతులు సమర్పించాలి. అవును. ప్రభుత్వంలో ఉన్నత స్థానంలో ఉన్నటువంటి భార్య భర్తలు ఇద్దరు కలిసి సమర్పించాలి. ఏ రోజు జగన్ గారి మిసెస్ గుడికి పోలేదు. ఒకసారి గుడికి పోయింది, ఏదో గుడికి,
జగన్ గారితో పాటు ఆ ప్రసాదాన్ని టిష్యూ పేపర్లో పెట్టి. అవును. అంటే ఎంత అహంకారం అంటే దేవుని ప్రసాదాన్ని కూడా తినకుండా పక్కనే అందరు చూస్తుండగా టిష్యూ పేపర్లో పక్కకి ఇచ్చేసారు. కాబట్టి వీళ్లకు, ఇలాంటి వాళ్లకు దేవుని పైన భక్తి ఉంది, అందులో బీజేపీ మెంబర్లు ఉన్నారు, లేకుంటే ధర్మ సాధువులు ఉన్నారు, సంతులు ఉన్నారు, ఇవన్నీ కాదండి. నీ అహంకారం ఎక్కడ పనిచేస్తుందో తెలిసిపోతుంది కదా. అవును. ఒక క్రిస్టియన్ను దేవాలయం టీటీడీ చైర్మన్ ను చేసినప్పుడే నీ అహంకారం తెలిసిపోయింది. అసలు వీళ్ళకి ఎట్లా జ్ఞానం రాలేదో నాకు అర్థం కావట్లేదు. అసలు ఎందుకు అంత ధైర్యం చేశారు? దేవునికి వ్యతిరేకంగా పోయిన వాళ్ళందరూ కూడా మట్టిలో కలుస్తున్నారు అనేది అనుభవపూర్వకంగా జరిగినాయి చరిత్ర. 7 కొండల వెంకటేశ్వర స్వామికి 7 కొండలు ఎందుకు, 2 కొండలు సరిపోవా అన్న వాళ్ళు కూడా అక్కడే కలిసిపోయారు. 2 కొండలు సరిపోవా అన్న అంటే దేవుణ్ణి శ్యామసుందర్ గారు అంటే ఈ ఎగ్జాంపుల్ చెప్పారు కాబట్టి అడుగుతున్నా. అంటే ఇన్ని ఇన్స్టాన్సెస్ తెలుసు, మనకి లైవ్ ఎగ్జాంపుల్స్ కూడా ఉన్నాయి. అంటే ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అప్పట్లో 1000 కాళ్ల మండపాన్ని చెప్పబోతున్నాను. 7 కొండల వాడిని నమ్మినటువంటి చంద్రబాబు నాయుడు గారి కారు కింద బాంబు పేలింది, మందు పాత్ర పేలింది, అయినా చంద్రబాబు నాయుడు గారికి ఏం కాలేదు. దట్ మీన్స్ దైవాన్ని నమ్మితే దైవం మనల్ని రక్షిస్తుంది. దైవాన్ని వ్యతిరేకిస్తే, దైవ ద్రోహానికి పాల్పడితే దైవం తప్పనిసరిగా శిక్షిస్తుందండి. వాళ్ళ క్రిస్టియన్ మతాచారాల ప్రకారం పాపుల్ని క్షమించే దేవుడు కాదు మనవాడు. దుష్టుల్ని శిక్షించి శిష్టుల్ని రక్షించే దేవుడు మన. కాబట్టి ధర్మ రక్షణ కోసమే పాటుపడే ధర్మో రక్షిత రక్షిత. ధర్మాన్ని రక్షిస్తే ఆ ధర్మం మనల్ని రక్షిస్తుంది. కాబట్టి వాళ్ళకు ఒక 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 పెద్ద షాక్ ఇచ్చారు. రెండవ విషయము ధర్మారెడ్డి గారి అబ్బాయి ఇన్సిడెంట్. అంటే ఆయన ఎన్ని పాపాలు చేసి ఉంటాడు. నేను ఒక ఫోటో చూపిస్తానండి. ఒక ఐఏఎస్ ఆఫీసరు పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రంలో భక్తుల నుంచి విరాళాలు తీసుకునేటప్పుడు ఆయన ఈవో ఆయన ఏ విధంగా ఉండాలి? కరెక్ట్. ఎస్ ఇన్ఫాక్ట్ అది కూడా చాలా మంది ఆక్షేపిస్తున్నారు ఆయన వస్త్రధారణకు సంబంధించి. ఆయన మటన్ షాప్ లో మస్తన్ షాప్ ఉన్నట్టుగా ఉన్నాడు. పేర్లు అలా వద్దులేండి, చూడండి. సరే, ఇక మటన్ షాప్ లో మటన్ కొట్టే వ్యక్తి లాగా ఉన్నాడు. సారీ, ఇది చూడండి. భక్తుల నుంచి విరాళాలు ఇన్ఫాక్ట్ మీరు చూపించినటువంటి ఫోటోలో ఉన్న వాళ్ళు ఆ ఏఆర్ డైరీకి సంబంధించిన వాళ్ళే అనేది కూడా చాలా మంది అంటున్నారు. అదే ఎవరో మరి మొత్తం మీద విరాళాల ఏంటి అనేది వేరే విషయం. బట్ ఆయన ఆఫీసులో ఒక ఐఏఎస్ అధికారి ఏ విధంగా ఉంటాడు? తర్వాత నిన్న పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టుగా సృష్టి పూర్తి కాకుండా, కొడుకు చనిపోయి సృష్టి పూర్తి కాకుండానే తిరుమలకు రావడం ఏంటండి? ఎంత అపవిత్రము, ఎంత ఇది, అది అపచారం. అది ఒక దిక్కు భగవంతుడు నిన్ను శిక్షించిండు అనేటువంటి బాధ కూడా లేకుండా సృష్టి 11 రోజులు 13 రోజులు ఉంటుంది కదా, సొంత కొడుకేనా చనిపోయినప్పుడు అవి కార్యక్రమాలు కూడా పూర్తి కాకుండా 3-4 రోజులకి కొండ మీదకి రావడం ఏంటండి? ఇవన్నీ అపచారాలేనండి. అందుకే భగవంతుడు ఏం చేశాడు? నువ్వు ఇంకా నిన్ను మళ్ళీ అధికారంలోకి తీసుకొస్తే ఇంకా నీ అహంకారం పెరుగుతుంది అని చెప్పేసి ఆ పార్టీనే కాదు, తిరుమలను దోచుకున్న వాళ్ళని కూడా శిక్షించాడండి, ఓడించాడు చిత్తుగా. అయితే ఒక డౌట్ వై నాట్ 275 అన్న వాళ్ళను 175 సార్ 175 సారీ 175 సారీ వై నాట్ 175 అన్న వాళ్ళని 11 సీట్స్ కి పరిమితం చేశారు. అది కూడా ఉంటాయి లేదా డౌట్, అది పక్కన పెట్టేస్తే ఇవాళ వీళ్ళు ఇచ్చినటువంటి ఒక విషయం నేను చెప్పాలి ఇక్కడ. ముఖ్యమైన విషయం, వైవి సుబ్బారెడ్డి గారిని నియమించాలని అనుకుంటున్న రోజు
నేను ప్రభుత్వంలో ఉన్నటువంటి ఒక ప్రభుత్వ సలహాదారుతో మాట్లాడాను ఏపీ. ఓకే. ఏమండి ఇదేం పద్ధతి, ఆయన క్రిస్టియన్ కదా, క్రిస్టియన్ చైర్మన్గా ఎట్లా చేస్తారు మీరు అంటే, లేదు శ్యామ్ గారు ఆయన క్రిస్టియన్ కాదు అని అంటే, ఆయన వెబ్సైట్లో నుంచి వైవి సుబ్బారెడ్డి గారి వెబ్సైట్ నుంచి క్రిస్టియన్ అనేటువంటి ఉన్నటువంటి స్క్రీన్ షాట్ నేను ఆయనకు పంపించాను. పంపించి అడిగాను నేను, మీరు ఎట్లా నియమిస్తారు అన్యమతస్తుల్ని? ఒక ప్రపంచ ప్రసిద్ధిగాంచినటువంటి పుణ్యక్షేత్రం అది, కోట్లాది మంది భక్తులకు సంబంధించినటువంటి ఆరాధ్య దైవం అక్కడ ఉన్నారు. ఉన్నప్పుడు అలాంటి సంస్థకి హెడ్గా ఎట్లా నియమిస్తారు అని చెప్పేసి. కాబట్టి నేను అనేది ఏంటంటేనంటే, సామాన్య భక్తులకు వీళ్ళు చేసినటువంటి ద్రోహం, అసలు దారుణంగా ఇంతమంది ఇన్సల్ట్ చేసుకుంటూ మాట్లాడుతున్నారు. మళ్ళీ అవును, ప్రజల్నే తప్పుపట్టినట్టుగా, ప్రభుత్వాన్ని తప్పుపట్టినట్టుగా. చంద్రబాబు చెప్తే చంద్రబాబు ఎందుకు చెప్పిండు అంటే చెప్పకూడదా? రెండో విషయం ఏంటంటే, తమ్మినేని సీతారాం గారు ఇవాళ స్పీకర్, ఆయన పేరేంటి, సీతారాం గారు, తమ్మినేని సీతారాం మాజీ స్పీకర్. ఎస్, మాజీ స్పీకర్. ఆయన ఇవాళ మాట్లాడుతూ ఆవు గోవు అక్కడ గడ్డి తింటది, ఇక్కడ గడ్డి తింటది. నీకు ఆవు గోవు సమస్య కాదు అక్కడ, ఆవు నెయ్యిలో కలిపి జరిగింది అనలేదు అక్కడ. అక్కడ నెయ్యి సరఫరా చేసిన నెయ్యిలో చేప నూనె, పంది కొవ్వు ఇవి మిక్స్ అయినాయి అని చెప్పేసి కదా బాధ. వాటి ఎక్స్ట్రాక్షన్ ఆయిల్స్ అందులో మిక్స్ అయ్యే ట్రేసెస్ ఉన్నాయి. ఆయిల్స్ కలిపారనే కదా. ఆవు అక్కడ మేస్తుంది, ఇక్కడ మేస్తుంది, ఇవి ఇవే ఎవరు అంటున్నారు? ఆవు ఎక్కడ మేసినా ఆవు పాల లోపల స్వచ్ఛత ఉంటుందండి. ఆవు ఎక్కడన్నా మేయని, ఆవు ఏ పదార్థాన్ని తిన్నా కానీ పాలల్లో మాత్రం విషం రాదు. అవును, పాలల్లో ఇది సైంటిఫికల్ గా రుజువైన విషయం. ఆవు అక్కడ మేసి ఉండొచ్చు, ఇక్కడ మేసి ఉండొచ్చు, ఆ గడ్డి తినిండొచ్చు, ఈ గడ్డి తినిండొచ్చు, కానీ అది విషాన్ని జీర్ణించుకొని, ఆవులో ఉన్నటువంటి లక్షణం విషాన్ని జీర్ణించుకొని బయటకు ప్రజలకు మాత్రం స్వచ్ఛమైనటువంటి పాలు ఇచ్చేది. అవును, ఆవులో ఉన్న ప్రత్యేకత అది. కాబట్టి వీళ్ళు అసలు చేసిన తప్పైపోయింది, మా తప్పైంది. తప్పు ఎక్కడ బేసికల్ గా ఆయన కరుణాకర్ రెడ్డి ఎట్లా చెప్తాం చేస్తాడండి? 320కి ఒప్పుకున్న రోజే, 311 రూపాయలకు నువ్వు ఒప్పుకున్న రోజే నువ్వు అవినీతికి ఆస్కారం ఇచ్చినట్టు కదా. అక్కడే బేసికల్ గా అక్కడే అయిపోయింది కదా విషయం. ఇక్కడ ఇంకోటి చెప్పుకోవాలి శ్యామసుందర్ గారు, ఏంటంటే వాళ్ళు 326కి ఇచ్చారా లేదు 3026కి ఇచ్చారా అనేది అప్రస్తుతం పక్కన పెట్టేస్తే, వాళ్ళు సప్లై చేసినటువంటి దాంట్లో ఇవి ఉన్నాయి అని తెలిసిన తర్వాత, అది కూడా 3 ల్యాబ్లు ఇచ్చాయి, అది కాకుండా సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్స్ ఉన్నాయి. దీన్ని ఒప్పుకోవచ్చు కదా. సరే తప్పు జరిగింది, ప్రాయశ్చిత్తం మాదే, మేము స్వామివారికి క్షమాపణ చెప్తున్నాం, భక్తులకు క్షమాపణ చెప్తున్నాం మాట అంటే తీసుకునే చర్యలు వేరు. గౌరవం పెరిగేది, ఇంకా గౌరవం పెరిగేది. మాకు తెలియకుండా జరిగిపోయింది, మమ్మల్ని క్షమించండి భక్తులారా, హిందువులారా అని ఒక మాట అంటే అసలు ఇదంతా వివాదం వచ్చేదిగా, ఇదంతా వివాదం ఇంత పెరిగేదిగా. రైట్. ఇప్పటికీ ఒక్కొక్క వైసీపీ